వేమన శతకంలోని పద్యాలు తెలియనటువంటి తెలుగువాడు ఒక్కడు కూడా ఉండడు. ఎందుకనంటే ప్రజాకవిగా పేరొందినటువంటి వేమన ఎంతో చక్కనైనటువంటి చిక్కనైనటువంటి తెలుగు పదాలతో అందరికీ అర్థమయ్యేటువంటి భాషలో యాసలో పద్యాలు రాయడం వలన అందులో సమాజానికి సంబంధించి ప్రజలకు సంబంధించినటువంటి అంశాలనే మరి ఆయన పద్యానికి వస్తువుగా తీసుకున్నాడు. కాబట్టే వేమన రాసినటువంటి పద్యాలలో చాలా చాలా పేరుగాంచినటువంటి పద్యాలు ప్రజల నోళ్లలో నానుతూ ఉన్నాయి. అందుకనే వేమన ప్రజాకవి అయినాడు. మరి ఆ ప్రజాకవి అయినటువంటి వేమన రాసినటువంటి కొన్ని పద్యాలను మీ ముందుంచే ప్రయత్నం ఇది. ఆత్మశుద్ధి వల్ల అఖిలంబుతానయ్యే, ఆత్మశుద్ధి వల్ల అఖిలంబుతానయ్యే, జీవశుద్ధి వలన జీవుడయ్యే, మోహబుద్ధిలయము ముందర కనుగొనా, మోహబుద్ధిలయము ముందర కనుగొన, విశ్వదాభిరామ వినురవేమా. ఈ యొక్క పద్యానికి సంబంధించినటువంటి నీతి ఏమిటి అంటే, మోహబుద్ధిని వీడినటువంటి వాడు సమస్తము తానే అయి ఉంటాడు. కావున మోహమును ప్రతి ఒక్కరూ కూడా విడనాడాలి అని చెప్పేసి వేమన ఎంతో చక్కగా చెప్పడం జరిగింది. ఆది నెరుగలేని అల్పుండు తామరి, చెప్పలేడు గాని తప్పుబట్టు, త్రోయ నేర్చు కుక్క దొంతుల పేర్చునా, విశ్వదాభిరామ వినురవేమా. మొదలు తన జీవిత ప్రారంభాన్ని తెలుసుకోలేనటువంటి అల్పబుద్ధి ఏమీ తన చేత కాకపోయినా ఇతరులకు సంబంధించినటువంటి తప్పులను ఎంచుతూ ఉంటాడు. అల్పుడైన వానికి అధిక భాగ్యము కల్గా, దొడ్డవారి తిట్టి తొలగగొట్టు, అల్పజాతి మొప్పే అధికుల ఎరుగునా, విశ్వదాభిరామ వినురవేమా. మూర్ఖునికి సంపద కలిగినట్లయితే పెద్దవాళ్ళందరినీ తిరస్కరించి తిరుగుతూ ఉంటాడు. అల్పుడైన వానికి గొప్పవారి యొక్క శక్తి గురించి గుణగణాల గురించి ఏమీ తెలియదు అని అర్థం. అలను బుగ్గ పుట్టినప్పుడే క్షయమౌను, కలను గాంచు లక్ష్మి కల్లయగును, అలను బుగ్గ పుట్టినప్పుడే క్షయమౌను, కలను గాంచు లక్ష్మి కల్లయగును, ఇలను భోగ భాగ్యమీ తీరు కాదుకో, విశ్వదాభిరామ వినురవేమా. అలల మధ్యలో పుట్టే బుడగలు వెంటనే నశిస్తాయి. కలలో కనపడే సంపదలు కూడా అంతే నశించిపోతాయి. అదేవిధంగా భూమిపై ఉన్న సిరి సంపదలు కూడా శాశ్వతం కాదు. ఆరయ నాస్తి అనక ఎడ్డు మాటాడక, తట్టువడక మదిని తన్నుకోక, తనది కాదనుకొని తాబెట్టునదే పెట్టు, విశ్వదాభిరామ వినురవేమా. అరయనాస్తి అనక ఎడ్డు మాటాడక, తట్టువడక మదిని తన్నుకోక, తనది కాదనుకొని తాబెట్టునదే పెట్టు, విశ్వదాభిరామ వినురవేమా. చూచిన వెంటనే లేదనకుండా, వెనుకాడకుండా, సందేహించకుండా తనది కాదు అని తలచి ఇచ్చిందే దానము.
ఆపదైన వేళ అరసి బంధుల చూడు, భయము వేళ చూడు బంటుతనము. ఆపదైన వేళ అరసి బంధుల చూడు, భయము వేళ చూడు బంటుతనము. పేదవేళ చూడు పెండ్లాము గుణమును, విశ్వదాభిరామ వినురవేమా. ఆపదలలో ఆదుకునేవారే నిజమైన బంధువులు. భయము కలిగిన సమయంలో పరాక్రమము చూపేవాడే నిజమైన వీరుడు. పేదరికంలో కూడా భర్తను గౌరవించేదే నిజమైనటువంటి భార్య. ఆకు ఒక్క సున్నమది 3 వన్నెలు, ఆకు ఒక్క సున్నమది 3 వన్నెలు, ఏకమైన చోట తాకు నెరువు. సోకి త్రిగుణమట్లు శోభించు పరమాత్మ, సోకి త్రిగుణమట్లు శోభించు పరమాత్మ, విశ్వదాభిరామ వినురవేమా. తమలపాకు ఆకుపచ్చ రంగులోను, ఒక్క నల్లగాను, సున్నం తెల్లగాను ఉంటుంది. కానీ ఆ 3 కలిపి నమిలితే నోరు ఎర్రగా ఉంటుంది. అలాగే సత్వగుణం, రజోగుణం, తమోగుణం అనేటువంటి ఈ 3 గుణాలు ఉన్నటువంటి చోట పరమాత్మ అనేటువంటి వాడు, మరి ఆ సృష్టికర్త అనేటువంటి వాడు వెలుగుతూ ఉంటాడు అని చెప్తా ఉన్నాడు. ఆశ చేత మనుజులాయువు గల నాళ్ళు, తిరుగుచుండ్రు భ్రమను త్రిప్పలేక, మురికి భాండమందు ముసరునీ గల భంగి, విశ్వదాభిరామ వినురవేమా. ఆయువు ఉన్నంత కాలము మనుషులు ఆశ వదలలేక జీవిస్తారు. మురికి కుండపై ఈగలు ముసిరిన చందాన వారు సంచరిస్తూనే ఉంటారు. ఆశ పాపజాతి ఎన్నిటి కంటెను, ఆశ చేతయతులు మోసపోరే. చూచి విడుచువారే శుద్ధాత్ములెందైన, విశ్వదాభిరామ వినురవేమా. ఆశ చాలా పాపిష్టిది. ఆశతో మునులు సైతము మట్టి గరిచారు. ఆశ విడిచిన వారు నిర్మలమైన మనస్సు గలవారు. అంతరంగమందున అపరాధములు చేసి, మంచివాని వలెను మనుజుడుండ, ఇతరులెరుగకున్న ఈశ్వరుడెరుగడా, విశ్వదాభిరామ వినురవేమా. మనిషి చాటుమాటుగా అనేక తప్పులు చేసి ఇతరుల ఎదుట మంచివాడిగా నటించవచ్చు. కానీ సర్వము తెలిసిన భగవంతుడు మనిషి చేసిన తప్పులను గుర్తించి తప్పకుండా శిక్షిస్తాడని చెప్పేసి వేమన ఎంతో చక్కగా ఈ పద్యాన్ని చెప్పడం జరిగింది.